ఇక విజయవాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఒక అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. స్థానిక బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్లో శనివారం పోలీసులు ఈగల్ టీం అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా దగ్గరున్న తుపాకీతో పోలీసులు ఈగల్ టీం అధికారులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అనంతరం పారిపోయాడు. పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న నిందితుడిని కిలోమీటర్ మేర చేస్ చేసి పట్టుకున్నారు. ప్రెసెంట్ టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. కాల్పులు జరిపి పారిపోతున్న మురళి అనే వ్యక్తి, అనుమానాస్పద వ్యక్తిని గుర్తించిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆ వ్యక్తి అంటే మురళి అనే వ్యక్తి ఇతను వరంగల్ వాసిగా తెలుస్తోంది. అతని దగ్గర ఎందుకు తుపాకీ ఉంది అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది. బీహార్ నుండి తుపాకీ కొన్నట్లయితే తెలుస్తోంది. సో ఇతను ఒక్కసారిగా పోలీసుల్ని చూసి వాళ్ళపై కాల్పులు జరిపి పారిపోయాడు. రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. కాల్పులు జరిపిన తర్వాత మురళి పారిపోతున్న దృశ్యాన్ని ఆ వెంటనే పోలీసులు చేస్ చేసి అతన్ని పట్టుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో కాల్పుల అనంతరం ఇలా పరుగులు తీశాడు నిందితుడు. అయితే అతన్ని చేస్ చేసి పట్టుకున్నారు. సినిమా సీన్ ను తలపించేలా ఉండింది ఈ చేస్. విజయవాడ డీసీపీ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సో ఈ వెపన్ ఫోన్ పెప్పర్ స్ప్రే టీజర్ ఎలక్ట్రిక్ టీజర్ ఈ అబ్బాయి దగ్గర ఉంది. సో ఈ అబ్బాయిని విచారించినప్పుడు, మన మురళిని విచారించినప్పుడు, ఆయన ఫోన్ అని చెక్ చేసినప్పుడు ఈయన ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దేశాలు తిరిగినట్లు, ఇంకా కొంతమంది తెలిసిన ఎన్డీపీఎస్ ముద్దాయిలతో ఈయనకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. సో ఈయనని ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా విచారణ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే, ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్లో 70 బైక్స్ కూడా దొరికాయి. అన్క్లెయిమ్డ్ బైక్స్, అంటే పార్కింగ్ చేసి పెట్టి దానికి ఎవరు ఓనర్షిప్ లేదు. సో ఆ బైక్స్ మీద కూడా అన్నిటి మీద చెక్ చేయడం జరుగుతుంది పోర్టల్లో. దానికి ఏమైనా ఎన్డీపీఎస్ లింక్స్ ఉన్నాయా లేవా, సో ఆ తర్వాత వాళ్ళని కూడా లింక్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ని మేము కోరేది ఏంటంటే, మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కానీ ఏదైనా కొనే ముందు దాన్ని ఆర్టీఏతో ప్రాపర్ వెరిఫై చేసుకోండి. దాని మీద ఏం కేసెస్ లేకుండా, అది ఎక్కడ ఎన్డీపీఎస్ ఇన్వాల్వ్ కాకుండా. సో ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రన్ చేయడం జరుగుతుంది. సో మీరు దీన్ని తీసుకొచ్చింది, సో పోలీస్ పైన కాల్పులు జరిపితే ఆ టైంలో దీన్ని పని చేయలేదు, ఇది హ్యాండిలింగ్ చేయడానికి రాలేదు. సో మా కానిస్టేబుల్ ఈగిల్ కోసం మనోహరు, ఇంకా కృష్ణ టాస్క్ ఫోర్స్, అదే కృష్ణలంక నాయక్ వీళ్ళు ధైర్యంగా వెళ్ళి అని అడ్డుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న ఇంకో విషయం కూడా, మన సెంట్రల్ జోన్లో మన ఏసీపీ దామోదర్, మన మాచవరం సిఐ పరిధిలో కూడా నిన్న ఒక 18 గ్రామ్స్ సింథటిక్ డ్రగ్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో 4 మెంబర్స్ కౌశిక్ రెడ్డి, దండు అచ్యుత్, సాయి రేవంత్, సాయి వివేక్